నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అప్పు చేయడం ఎలా, తప్పించుకోవడం ఎలా, పైగా ఎదురు దబాయించడం ఎలా? ప్రస్తుతం వీటిల్లో ఏ ఒక్క మాటన్నా ఠక్కున గుర్తొస్తున్న పేరు విజయ్ మాల్యా. ఇప్పుడు ఆయన ఎవరూ ఊహించని మరో పని చేశారు. వేల కోట్లు టోకరా గురించే రచ్చ జరుగుతున్న తరుణంలో పరోక్షంగా ఓ పెద్ద హెచ్చరికే పంపాడు. తనను అరెస్ట్ చేస్తే చిల్లి గవ్వ కూడా వచ్చే అవకాశం లేదట. పాస్పోర్ట్ రద్దు చేసినా, తనను అరెస్ట్ చేసినా ఆ పద్ధతులతో బ్యాంకు రుణాలను రాబట్టలేరని ఓ బ్రిటన్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టేశారు. అంతేకాదు, తనపై వస్తున్న ఒత్తిడి వల్లే దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిందని, ఇప్పట్లో బ్రిటన్ విడిచి వెళ్లే ప్రణాళిక లేదని తేల్చేశాడు. మరిప్పుడు మారాజు విషయంలో భారత ప్రభుత్వం, ఇక్కడి న్యాయ వ్యవస్థ, చట్టబద్ధమైన సంస్థలు ఏం చేస్తాయి? రోజుకో మాటతో ఓ దేశం అక్కడి వ్యవస్థలతోనే దోబూచులాడే స్థాయి మాల్యాకు ఎలా వచ్చింది? బ్యాంకులకు రావాల్సిన 9,000 కోట్ల రూపాయల మాటేమిటి? మాల్యా సుదీర్ఘమైన సవివరమైన ప్రకటన తర్వాత ఈ ప్రశ్నలుగానే మిగిలిపోవడమో, రానున్న రోజుల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పెంచుతోంది. విజయ్ మాల్యా ప్రస్తుతం దేశం లోపల బయట ఈ పేరే ఒక ఎడతెగని చర్చకు దారితీస్తోంది. ఆయన ఎక్కడున్నాడు? తిరిగి వస్తాడా రాడా? బ్యాంకులకు ఎగవేసిన అప్పులు తిరిగి చెల్లిస్తాడా లేదా? రానంటే ప్రభుత్వం రప్పిస్తుందా లేదా? కట్టేది లేదంటే బ్యాంకులు కట్టించగలవా లేదా? మార్చి 2న మాల్యా దేశం విడిచిపోవడానికి కొద్ది రోజుల ముందు నుంచి ఆ తర్వాత జరిగిన పరిణామాలు గమనిస్తున్న ప్రతి ఒక్కరిలో అదే సందేహం. ఒక్కడే ఒకవైపు, ఒక దేశ వ్యవస్థలన్నీ మరోవైపు. అయితేనేం, రోజుకొక సవాల్, ఊహించని రీతిలో ప్రకటనలు, చర్యలు, ప్రతిస్పందనలతో నిత్యం ఇరువర్గాలు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. మాల్యా బ్రిటన్లోనే ఉన్నాడని ఖాయమైన తర్వాత కూడా ఇదే తరహా పరిణామాలు. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో హోరాహోరీ వాదోపవాదాలు జరుగుతున్నాయి. వాటి మధ్యనే అతడిని తిరిగి రప్పించడం కోసం కేంద్ర ప్రభుత్వము ఒక్కొక్కటిగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. పాస్పోర్టు సస్పెన్షన్, రద్దుతో మొదలైన చర్యల పరంపరలో విదేశాంగ శాఖ మాల్యాను తిప్పిపంపమని బ్రిటన్ను కోరడం వరకు చకచకా సాగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో అతడి అరెస్టు కోసం బెయిల్కు వీలులేని రీతిలో వారెంట్లు జారీ అయ్యాయి. విదేశీ ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే అని దేశ సర్వోన్నత న్యాయస్థానము ఆదేశించింది. ఇన్నింటి మధ్య ఇంతకాలానికి తీరికగా బహిరంగ ప్రకటన చేసిన విజయ్ మాల్యా తీరు చూస్తే మాత్రం విస్తుబోవాల్సిందే. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లో వెళ్లే ముందు, బలవంతంగా ప్రవాసంలో ఉండాల్సి వస్తుందంటూ సెంట్రల్ లండన్లోని మెఫైర్ ప్రాంతంలో ఫైనాన్షియల్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాల్యా వెల్లడించిన 10 కీలక అంశాలు ఒక్కసారి గమనించాలి. నేనొక తళుకు బెళుకు మనిషిననుకుంటారు. నిజానికి నేనో సాధారణమైన మనిషిని. రంగుల బట్టలు వేసుకోవడం ఏం తప్పు కాదు. నేను దేశభక్తుడిని. కానీ ప్రస్తుతానికి బ్రిటనే సురక్షితం అనుకుంటున్నా. నా వ్యాపార ప్రస్థానంలో అత్యంత బాధాకరమైన అధ్యయనానికి ముగింపు పలకాలని అనుకుంటున్నా. నా పాస్పోర్టు తీసుకోవడం, అరెస్టు చేయడం ద్వారా ఎలాంటి డబ్బులు పొందలేరు. నేను తప్పక తిరిగి వస్తా. రుణదాతలు అందరితో పరిష్కరించుకోవాలని నా ఉద్దేశం. నా పాస్పోర్టు సస్పెండ్, రద్దు ఏవీ పద్ధతి ప్రకారం జరగలేదు. అన్నీ తొందరపాటు చర్యలు. అసలు ఈ 9,000 కోట్ల అప్పులు ఎక్కడి నుంచి వచ్చాయన్నది అర్థం చేసుకోలేకపోతున్నా. చాలా బ్రాండ్లకు ప్రచారకర్తగా చేశా. నేనొక రారాజుగా అందరికీ తెలుసు. ఇప్పుడు వారంతా నన్నొక కింగ్ ఆఫ్ బ్యాడ్ టైమ్స్ అనుకుంటున్నారు. వీళ్ల చర్యల ప్రకారం చూస్తే నేను ఎన్నో తప్పులు చేసి ఉండాలి. లేదంటే వీళ్లంతా నన్ను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ఎలా ముద్ర వేశారో అర్థం చేసుకోలేకపోతున్నాను. కింగ్ ఫిషర్ను కాపాడుకోవడానికి చేయాల్సింది అంతా చేశాం. ఈ సుదీర్ఘమైన ప్రకటనలో కూడా బలవంతంగా ప్రవాసంలో ఉండాల్సి వస్తుంది అన్నారే తప్ప అందుకు దారితీసిన పరిస్థితులు, కారణాలు ఎక్కడా ప్రస్తావించలేదు. అదే సమయంలో ఇప్పట్లో అతడికి భారత్కు తిరిగి వచ్చే ఉద్దేశం లేదు. బ్యాంకులతో ఉన్న వివాదాలు పరిష్కారం చేసుకుంటారు గాని
కాని ఎప్పుడు, ఎక్కడ, ఎంత కాలానికి, ఎలా అని మాత్రం పేర్కొనలేదు. అదే సమయంలో మాల్యా చేసిన పరోక్ష హెచ్చరిక పాస్పోర్టుల రద్దు చేయడం ద్వారానో, అరెస్టు చేయడం ద్వారా ఎలాంటి డబ్బులు రాబట్టలేరు. ప్రస్తుతం ఉన్న హడావుడి పరిస్థితుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారత్కు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతం పాస్పోర్టు రద్దు చేసిన ప్రభుత్వం తర్వాతే ఏం చేయాలని అనుకుంటుందో తెలియదు. అందుకోసమే దేశం మీద ఎంతో గౌరవం ఉన్నప్పటికీ ఇప్పటికైతే బ్రిటన్లోనే భద్రంగా అనిపిస్తుందనే షరతులతో కూడిన దేశభక్తిని వెల్లడించారు. గురువారం అతడిని తిప్పిపంపమని భారత ప్రభుత్వం బ్రిటన్కు విజ్ఞప్తి చేసిన గంటల వ్యవధిలో మాల్యా ఇంత వేగంగా, ఇంత వివరంగా ఎందుకు స్పందించారు? ఆ విషయం తెలియాలంటే 2 నెలలుగా, ముఖ్యంగా గత వారం రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు, మాల్యా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్న చర్యలు ఒక్కసారి గమనించాలి. ఎప్పుడైతే బ్యాంకులు 9,000 కోట్ల రూపాయల బకాయిల వసూళ్ల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాయో ఆ వెంటనే మార్చి 2న గుట్టుగా దేశం నుంచి జారుకున్నారు మాల్యా. అది లుకౌట్ నోటీసులు జారీ అయ్యాకే. తర్వాత తెలిసిన సమాచారమేమిటంటే ఆ లుకౌట్ నోటీసులు జారీ చేయడంలో సీబీఐ చేసిన చిన్న తప్పిదం కారణంగానే ఆయన తప్పించుకుపోయాడని. మాల్యా దేశం విడిచి వెళ్లిపోయాడన్న విషయం తెలిసింది మొదలు చట్టపరమైన చర్యలు అన్నీ శరవేగంగా పుంజుకున్నాయి. సీబీఐ అష్టదిగ్బంధనం చేసినప్పటికీ తప్పించుకుపోవడంపై, మిగిలిన కార్యాచరణపై దృష్టి పెట్టారు. 900 కోట్ల రూపాయలకు పైగా ఐడీబీఐకి రుణం ఎగవేత కేసులో ఈడీ మాల్యాపై విచారణ తీవ్రతరం చేసింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పేరుతో ఐడీబీఐ నుంచి తీసుకున్న రుణంలో 430 కోట్ల రూపాయలతో విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేశారనేది ఆ కేసులో ప్రధాన అభియోగం. ఇందులో బ్యాంకు సిబ్బంది పాత్ర ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్న ఈడీ కొందరు అధికారులకు సమన్లు ఇచ్చింది. ఫెరా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఈడీ 4 సార్లు తాకీదులు ఇచ్చినా మాల్యా వారి ఎదుట హాజరై సమాధానం చెప్పడంలో విఫలమయ్యారు. అప్పటికి కొద్ది రోజుల పాటు మాల్యా ఎక్కడ్నుంచి ఎక్కడికి వెళ్లిపోయారో ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా ఉండిపోయింది. అసలు అతడు దేశం విడిచి వెళ్లిపోయాడన్నది వారం తర్వాత గానీ వెలుగు చూడలేదు. తొలుత బ్రిటన్కు, అక్కడి నుంచి మరో చోటికి జారుకున్నట్లు తెలిసేసరికే అన్ని రోజులు పట్టింది. ఎన్నిసార్లు చెప్పినా బ్యాంకులు తమకు నేరుగా ఫిర్యాదు చేయలేదన్న సీబీఐ వ్యాఖ్యతో మాల్యా విషయంలో బ్యాంకర్ల డొల్లతనమూ బయటపడింది. చివరకు విషయం ఎక్కడి వరకు వెళ్లిందంటే అసలు బ్యాంకులు రుణాలు ఎలా ఇస్తున్నాయనే విషయంపై పార్లమెంటరీ దర్యాప్తు సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరేంతవరకు. ఈ చర్యల మధ్యనే ఎట్టకేలకు మార్చి 11న అజ్ఞాత ప్రదేశం నుంచే స్పందించిన మాల్యా దేశం నుంచి ఏం పారిపోలేదంటూ ప్రకటించుకున్నాడు. అది కూడా ట్విట్టర్ ద్వారానే. తను అంతర్జాతీయ వ్యాపారవేత్త అని, ఎక్కడికి పోతానంటూ తిరిగి ఎదురు ప్రశ్నలు సంధించాడు. ఆస్తుల వివరాలు కావాలనుకుంటే పార్లమెంటుకు సమర్పించిన పత్రాలు చూసుకోమంటూ బ్యాంకులకు ఉచిత సలహాలు ఇచ్చాడు. అప్పటికీ తెలిసిన సమాచారం లండన్ నుంచి గంటపాటు ప్రయాణం చేస్తే వచ్చే ఓ గ్రామంలో సొంత ఎస్టేట్లో అతడు తలదాచుకున్నాడని. మరోవైపు ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా ముద్రపడిన కారణంగా తను సభ్యుడిగా ఉన్న అనేక సంస్థల బోర్డు నుంచి బయటకు రాక తప్పని పరిస్థితి మాల్యాకు ఏర్పడింది. అవేగాక లక్షల కోట్ల రూపాయల మేర పేరుకుపోయిన మొండి బకాయిలను తిరిగి రాబట్టే విషయంలో ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, ప్రధానమంత్రి మోదీ కూడా స్థిరమైన నిర్ణయంతోనే ఉండడమూ ఆ ఉచ్చుని మరింత బిగిసేలా చేసింది. ఫలితంగానే మాల్యా ఏ రోజునైతే స్పందించాడు అదే రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చి 18న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఆ రోజు రాలేను, మరోసారి వస్తానన్న విజ్ఞప్తిని మన్నించి అవకాశం ఇచ్చారు. తర్వాత మే వరకు గడువు కోరుతూ మరోసారి ఈడీ విచారణకు హాజరు కాలేదు.
అలాంటి విధిలేని పరిస్థితుల్లోనే అతడికి న్యాయస్థానం నుంచి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ తీసుకున్న ఈడీ పాస్పోర్టు రద్దుకి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. వాటికి అనుగుణంగానే మొదట మాల్యా పాస్పోర్టు సస్పెండ్ చేసిన కేంద్రం ఇచ్చిన తాకీదులకు స్పందన లేదని రద్దు నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ జరుగుతున్న తరుణంలోనే బ్రిటన్ ఓటర్ల జాబితాలో మాల్యా పేరు ఉందన్న సమాచారం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మధ్యలో మాల్యా న్యాయవాదుల ద్వారా రాజీ ప్రయత్నాలను ప్రారంభించినట్లు కనిపించారు. బ్యాంకులకు చెల్లించాల్సిన 9,000 కోట్లకు పైగా రుణాల్లో మొదటి విడతగా 4,000 కోట్లు చెల్లించేందుకు సంసిద్ధమని ప్రకటించాడు. అందుకు బ్యాంకులు ససేమిరా అన్న తర్వాత మరో 2,500 కోట్లు కలిపి చెల్లిస్తానని అదే న్యాయవాదుల ద్వారానే కోర్టుకు తెలిపారు. వాటన్నింటికి సంబంధించి తన విదేశీ ఆస్తుల వివరాలు మాత్రం వెల్లడించేది లేదంటూ మెలికపెట్టాడు. అసలు ఎన్ఆర్ఐలైన తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు అడిగే హక్కు ఎవరికీ లేదని వాదించారు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ను దాఖలు చేశారు. అవన్నీ తిరస్కరించిన సుప్రీంకోర్టు మాల్యా విదేశీ ఆస్తుల వివరాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. అక్కడితో అతడి దోబూచులాటకు కొంత అడ్డుకట్ట పడినట్లయింది. విషయం అక్కడితోనే అయిపోలేదు. మొండి బకాయిలు, పరారీ విజయ్ మాల్యా రాజ్యసభ సభ్యత్వానికి ఎసరు వచ్చింది. ఈ విషయాలపై సమావేశమైన రాజ్యసభ నైతిక విలువల కమిటీ మాల్యా సభ్యత్వం తొలగించాలని సిఫార్సు చేసింది. ఆ సిఫార్సు ఆమోదం పొందితే విజయ్ మాల్యా ఎంపీ పదవి ఊడినట్లే. వాటన్నింటి తర్వాతనే బ్యాంకులకు 1,000 కోట్లు ఎగవేసి పరారైన విజయ్ మాల్యను తమకు అప్పగించాలని బ్రిటన్కు భారత్ గురువారం అధికారికంగా విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే అతని పాస్పోర్టు రద్దు చేశామని, కోర్టులు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద మాల్యాను విచారించేందుకు అతడిని భారత్కు అప్పగించాలని ఢిల్లీలోని బ్రిటన్ హైకమిషన్ను భారత విదేశీ మంత్రిత్వ శాఖ కోరింది. ఆ విషయంపై బ్రిటన్లోని భారతీయ హైకమిషన్ కూడా బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖకు, కామన్వెల్త్ కార్యాలయానికి ఇదే లేఖ అందించేందుకు ఏర్పాటు చేశారు. ఇలా అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత మరోసారి స్పందించిన మాల్యా తను బలవంతపు ప్రవాసంలో ఉన్నా అంటూ ప్రకటించడం ఎందుకోసమనేదే ఇప్పుడు ఆసక్తి రేపుతున్న విషయం. మరిప్పుడు దేశ సర్వోన్నత న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వం, సిబిఐ, ఈడీ వంటి సంస్థలు ఎలా స్పందిస్తాయో, ఏం చేస్తాయో చూడాలి. రైతులే దేశానికి వెన్నెముక. వారు లేకపోతే తినడానికి తిండి ఉండదు. దేశ ఆర్థిక రంగం ఇప్పటికీ వ్యవసాయ ఆధారితమే. అయినా దేశంలో అన్నదాతల కష్టాలకు లెక్కే లేదు. ఆరుగాలం శ్రమించినా పంట చేతికొస్తుందన్న నమ్మకం లేదు. వచ్చినా ఎంత ధర పలుకుతుందో తెలియదు. ఇలా ఒకటి కాదు, రైతన్నల కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా నిలవడానికి సరికొత్త బీమా పథకం అందుబాటులోకి తెచ్చింది. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రతికూల పరిస్థితుల్లో పంట నష్టాల నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయనుంది. వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యల పరంపర నుంచి ఈ పథకం గట్టెక్కించగలదని కేంద్రం విశ్వాసం. వరుస ప్రకృతి వైపరీత్యాలతో నష్టాలు చవిచూస్తున్న కర్షకులకు ఇది తీపి కబురే. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ పంటకాలం నుంచే ఈ పథకం అమల్లోకి రానుంది. ఏంటి ఫసల్ బీమా యోజన? గత బీమా పథకాల కంటే ఏ విధంగా ఇది మెరుగైనది? రైతులకు ఈ పథకం ఎంతవరకు అండగా నిలబడగలుగుతుంది? కర్షక లోకానికి శుభవార్త. రైతులను కుదిపేస్తున్న ఒడిదుడుకులకు స్వస్తి. అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వ కానుక. వర్షాభావం, కరువు, ఇతర ప్రతికూల పరిస్థితుల వల్ల రైతులు నిత్యం నష్టాలు చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 2016-17 ఖరీఫ్ నుంచి తక్కువ ప్రీమియంతో పంటలకు బీమా కల్పించే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBY అమలుకు రంగం సిద్ధమైంది. ఈ నూతన బీమా పథకం రైతుల జీవితాలని సమూలంగా మారుస్తుందని మోదీ విశ్వాసం. ఈ పథకం కింద ఆహార ధాన్యాలు, నూనె గింజల పంటలకు విలువలో గరిష్టంగా 2%, ఉద్యాన, పొగాకు పంటలకు విలువలో గరిష్టంగా 5% ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. జాతీయ వ్యవసాయ బీమా పథకం సవరించిన జాతీయ వ్యవసాయ బీమా స్థానంలో ఇది అమలవుతుంది. రబీలో ఆహార ధాన్యాలు, నూనె గింజల పంటలకు 1.5%, అదే ఖరీఫ్ పంటలకైతే 2% రైతులు ప్రీమియం చెల్లించాలి. ఉద్యాన పంటలు, పొగాకు పంటలకైతే ఏ కాలంలోనైనా సరే 5% ప్రీమియం చెల్లిస్తే చాలు.
బీమా సంస్థ నిర్ణయించిన మొత్తంలో రైతులు చెల్లించే స్వల్ప మొత్తాన్ని తీసేయగా మిగిలిన దాన్ని కేంద్ర, రాష్ట్రాలు సమానంగా భరిస్తాయి. భారత్లో మొత్తం పంటల విస్తీర్ణం 19.5 కోట్ల హెక్టార్లుండగా అందులో 25 నుంచి 27% మాత్రమే బీమా పరిధిలో ఉంది. కొత్త పథకం అమలుతో 3 ఏళ్లలో అది 50% చేరుతుందని అంచనా. ఈ పథకం అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏటా 17,600 కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. మునుపటి మాదిరిగా ఈ పథకంలో ప్రీమియంపై ప్రభుత్వ రాయితీకి గరిష్ట పరిమితి లేదు. బీమా మొత్తం తగ్గించకుండా పూర్తి క్లెయిమ్ ఇస్తారు. ఈ ఏడాది జూన్ 1 ఖరీఫ్ నుంచి పీఎంఎఫ్బీవై పథకం అమలు చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ వెల్లడించారు. फसल बीमा योजना अभी तक जो फसल बीमा योजना चल रही थी देश में उसमें बहुत विसंगतियां थी. अभी जो प्रधानमंत्री फसल बीमा योजना आया है एक प्रकार से आज़ादी के बाद किसानों के राहत के लिए इससे बड़ी कोई योजना नहीं आई. इससे जो किसान की यदि बुआई भी नहीं हो पाई तो 25% बीमा की राशि मिलेगी और कटाई उपरांत भी 14 दिनों तक यदि खेत के अंदर है आपदा आई तो उसका भी बीमा मिलेगा जो पहले नहीं मिलता था. పంట బీమా పథకాలు చాలా కాలం నుంచి అమల్లో ఉన్నాయి. అయితే అధిక ప్రీమియం రేటు, చాలా తక్కువ బీమా రాశి, స్థానిక విపత్తుల నష్టాలకు వర్తించకపోవడం వంటి లోపాల వల్ల అవి విజయవంతం కాలేదు. ఫలితంగా కేవలం 20% రైతులు మాత్రమే బీమా ప్రీమియం చెల్లిస్తూ కొద్దో గొప్పో నష్టాల నుంచి విముక్తి పొందుతున్నారు. మిగతా 80% రైతులు బీమా వైపు తొంగి చూడటం లేదు. ఈ నేపథ్యంలో తక్కువ ప్రీమియంతో రైతులకు ఎక్కువ ప్రయోజనాలు కల్పించాలన్న లక్ష్యంతోనే ఈ కొత్త పథకం ప్రారంభించారు. దీనివల్ల వడగల వాన, అకాల వర్షాలు ఇవన్నీ జరిగితే ఆ రైతుకి ఆ నోటిఫైడ్ ఏరియా వైజ్గా వస్తుంది. ఒకవేళ లోకల్గా ఎయిర్ స్టామ్ డ్యామేజ్, వడగల వాన లేదా అకాల వర్షాలు జరిగితే రైతు వారి అంచనా జరుగుతుంది. దానికి రైతువారి అంచనాకి కావాల్సింది ఏంటంటే రైతువారి నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళు బ్యాంకుకి కానీ మా కంపెనీకి కానీ మెసేజ్ ఇవ్వగలిగితే, రాష్ట్ర ప్రభుత్వ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి ద్వారా కానీ మెసేజ్ ఇవ్వగలిగితే మా ఇన్స్పెక్షన్ టీం వచ్చి సర్వే చేసి నెక్స్ట్ జాయింట్ టీం మండల్ లెవెల్లో, డిస్టిక్ లెవెల్లో జాయింట్ టీమ్స్ ఫామ్ చేస్తాం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా. వారు అంచనా వేసి లెక్క కట్టినాక ఆ అమౌంట్ని లెక్క కట్టి 30 రోజుల లోపల క్లెయిమ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. పీఎంఎఫ్బీవై పథకంపై ప్రభుత్వం 593 జిల్లాల రైతుల్లో విస్తృత అవగాహన కల్పిస్తోంది. కొత్త పథకంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల నివారించిన విత్తు నాట్లు లేదా నారు నాట్ల నష్టాల కేసుల్లో 25% మొత్తం రైతుల బ్యాంక్ ఖాతాలో నేరుగా జమైపోతుంది. ఇదే ఈ పథకం ప్రత్యేకత. మిగతా సొమ్ము 90 రోజుల్లోపు రైతు ఖాతాకే నేరుగా చేరిపోతుంది. దళారుల బెడద ఏమాత్రం ఉండదు. నిధుల దుర్వినియోగం ఆస్కారమే లేదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్న రైతులకు ఈ పథకం ఆపన్న హస్తం అందించనుంది. మనకు 14 రోజుల వరకు పంట చేలో నష్టం జరిగినా పంటల బీమా వర్తిస్తుంది. అంటే ఎప్పుడైనా పంట నీళ్లలో మునిగినా ఇంతవరకు నష్టం ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు నీళ్లలో మునిగినా కూడా పంటకు ఈ బీమా పథకాన్ని వర్తిస్తారు. అంటే ఉదాహరణగా 1 లక్ష రూపాయల యొక్క అప్పు మనం తీసుకుంటే మనము 1,000 రూపాయలు కడితే 1,00,000 రూపాయలు వచ్చేటువంటి పథకమే ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా కానీ నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. దాంతోపాటు దీంట్లో రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం సమానమైనటువంటి ఒక వాటాలుగా దాంట్లో చెల్లిస్తారు. పంట బీమా అన్నది సేద్యంలో కీలకం. తుఫాన్లు, భారీ వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు, కరవులు, వడగళ్ల వానలు, అకాల వర్షాల వల్ల సంభవించే నష్టాల నుంచి రైతులకు రక్షణ సమకూర్చే సాధనం. హఠాత్తుగా సంభవించే ఉపద్రవాలు, ప్రతికూల పరిస్థితుల వల్ల రైతులకు కలిగే పంట నష్టాలను ఇది భర్తీ చేస్తుంది.
పరిహారం సకాలంలో అందుకోవడానికి రైతులు సైతం సాంకేతికత వినియోగించుకోవాలి. స్మార్ట్ ఫోన్లు వినియోగించి పంట కోతల ప్రయోగాలు ఫోటోలు తీసి సర్వర్కు అప్లోడ్ చేయాలి. అందువల్ల బీమా కంపెనీలు వీలైనంత త్వరగా దిగుబడి డేటా పొంది క్లెయిమ్లు త్వరగా పరిష్కారమవుతాయి. ఇంతకుముందు ఇన్సూరెన్స్ చేస్తే పంట పండిందనుకోండి, మరుసటి రోజు నీకు వరగళ్ళ వాన వచ్చిందనుకోండి, నీ పంట పండిందండి అయిపోయింది, నేనేం చేస్తాను, ఇంకా ఇన్సూరెన్స్ లేదని వాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు, పంట కళ్ళంలోకి వచ్చి ఇంటికి వచ్చిన దాకా 14 రోజుల వరకు మధ్యలో అతివృష్టి వచ్చినా లేకపోతే వరగళ్ళ వాన వచ్చినా ఇంకేదైనా వచ్చే నష్టం వచ్చినా దానికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని ప్రధానమంత్రి గారు పెట్టారు. అదేవిధంగా ఇంతకు ముందు మనందరికీ తెలుసు, ప్రకృతి వైపరీత్యం వస్తే, పెద్ద వరదలు వస్తే, లేకపోతే పెద్ద ఇంకోదన వస్తే చనిపోయిన వాడికి ఇంతకుముందు 1,20,000 ఇచ్చేవాళ్ళు. మోడీ గారు చెప్పారు 1,20,000 సరిపోతుంది. ఇప్పుడు కొత్తగా 4 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని ప్రధానమంత్రి గారు చెప్పారు. ఇంతకుముందు 50% పంట పోవాలి, నీ ఒక్కడితే పోతే రామలే, 50% పోతేనే ఊరంతా అప్పుడు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని తగ్గించి 33% తీసుకొచ్చాడు. ఇప్పటికే భారత వ్యవసాయ పరిశోధన మండలి ICAR, అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వంటి సంస్థలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. అమెరికా సహా యూరప్, బ్రెజిల్, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ తరహా సాంకేతికత వాడుకొని పంట నష్టం, పరిహారం చెల్లింపులు సకాలంలో కొనసాగుతున్నాయి. అయితే భారత్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలను అంచనా వేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం సవాల్గా మారింది. దేశంలో ప్రస్తుతం జాతీయ వ్యవసాయ బీమా పథకం NAIS, సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకం MNAIS, వాతావరణ ఆధారిత పంట బీమా పథకం WBCIA, కొబ్బరి తోటల బీమా పథకం CCIS అమలవుతున్నాయి. రైతులకు మరింత రక్షణ చేకూర్చేందుకు NAIS, MNAIS పథకాలను 2015-16 రబీ నుంచి రద్దు చేస్తూ కేంద్రం 2016 ఖరీఫ్ నుంచి PMFBY ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద తృణధాన్యాలు, ధాన్యాలు, నూనె గింజలు, వార్షిక తోటల పెంపకం, వాణిజ్య పంటలు పండించే రైతులు బీమా చేసుకోవచ్చు. 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో నోటిఫై చేసిన ప్రాంతాల్లో పంటలకు బీమా సదుపాయం అందుబాటులోకి రానుంది. మరొక ముఖ్యమైన విషయం, గ్రామం, కమతం ఆధారంగా కూడా బీమా వర్తింపచేసే సౌలభ్యం ఉండటం. ఈ కొత్త పథకం KCC ఖాతాదారులే కాకుండా రైతులందరూ వినియోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో PMFBY అమలుకు వ్యవసాయ శాఖ, బీమా రంగ సంస్థలు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు, తెలంగాణలో 9 జిల్లాల్లో భూమిని క్లస్టర్లుగా విభజించారు. వివిధ పంటలకు ప్రీమియం ఎంత తక్కువగా వసూలు చేస్తారన్న అంశాల ఆధారంగా ప్రైవేట్ సంస్థల మధ్య పోటీ పెట్టి ఓ సంస్థను ఎంపిక చేస్తారు. అయితే ఈ పంట బీమా పథకం అమల్లో 10 ప్రైవేట్ కంపెనీలకు అవకాశం కల్పించడం పట్ల రైతులు, రైతు సంఘాలు, వ్యవసాయ, ఆర్థిక రంగ నిపుణులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం ఆధీనంలో ఉంటేనే సరైన పరిహారం అందక లక్షల సంఖ్యలో రైతులు నష్టపోయారు. మరి ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో ఏ మేరకు పరిహారం రైతులకు అందుతుందన్న అంశాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకొని పరిశీలించాలని రైతు సంఘాలు సూచిస్తున్నాయి. ఇప్పుడు ప్రధానమంత్రి గారి ఆలోచన ప్రకారం ఇది ఆహ్వానించదగిందే. అయితే ఇంకా దాంట్లో విధి విధానాలు ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ బీమా పథకంలో ప్రీమియము సన్నకారు చిన్న రైతులు కూడా కట్టగలిగిన స్థితిలో ఉండాలి. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిలో సవరించిన పంటల బీమా పథకం ప్రైమ్ మినిస్టర్ పేరు మీద తీసుకున్న ఈ దీంట్లో 2-3 విషయాలు ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వం. ఒకటి, ప్రీమియం లోన్ తీసుకున్న వాళ్ళు ప్రీమియం బ్యాంకులో కట్ అవుతుంది. ఎవరైతే లోన్ తీసుకోలేని వాళ్ళు ఉన్నారో నాన్ లోనీస్కి ఈ ప్రీమియం ఎక్కడ చెల్లించాలి? బ్యాంకుకు పోతే వాళ్ళు రిఫ్యూజ్ చేస్తున్నారు. ఒత్తిడి ఉంది, పని ఒత్తిడి ఉంది, మా వల్ల కాదు అని చెప్పి. ఈ ప్రీమియం రైతు ఎవరైనా పంటల బీమా పథకంలో ప్రీమియం కట్టాలి అని అంటే ఆ గ్రామంలోనే వెసులుబాటు ఉండాలి. ఈ 10 ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈ బాధ్యత పెట్టిండ్రు. ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళ కీలకమైన బాధ్యత. ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళపైన మానిటరింగ్ ఎవరు చేయాలి అనేది పెద్ద ప్రశ్న. బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు సహకరించకపోతే రైతు ప్రీమియం కట్టినా వృధా. ఖరీఫ్ మొదలయ్యాక జూలై 31లోగా ప్రీమియం చెల్లించిన ప్రతి రైతు ఈ పథకానికి అర్హుడే. కాబట్టి తెలుగు రైతులంతా
బీమా కోసం దగ్గరున్న బ్యాంకు శాఖ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, బీమా కంపెనీ లేదా ఏజెంట్ను సంప్రదించి వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.